నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. కన్న తల్లిని అతి పాశవికంగా తన కూతురు తన ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా చంపిన ఘటన జీడిమెట్ల పరిధిలో జరిగింది. సో తన కూతురు ప్రేమను తన తల్లి అంగీకరించకపోవడంతో ఆమెను అతి కిరాతకంగా తన ప్రియుడితో కలిసి రాడ్డుతో తలబాది, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు ఎవరైతే ప్రియుడు తమ్ముడు ఉన్నాడో సో అతన్ని కూడా పిలుచుకొచ్చి సో అతన్ని వెంటేసుకుని వాళ్ళ అమ్మగారిని అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. సో ఇదే అంశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వాళ్ళ బంధుమిత్రులు అందరూ ఉన్నారు. సో వాళ్ళతో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. వాడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందట. అయ్యో ఆ ఇన్స్టాతో అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయిందట. అయ్యో నల్గొండకు. అమ్మో నా బిడ్డ మిస్ అయిందని నా చెల్లె కేసు పెట్టిందట షాపూర్ పోలీస్ స్టేషన్ లా. అయ్యో నన్ను తీసుకొచ్చి లోపటేసిల్లట. అమ్మో అమ్మ ఇలా ఎంక్వైరీ అయిపోయినాక మేము డాక్టర్ టెస్ట్ చేపిస్తామన్నారట. ఆ డాక్టర్ టెస్ట్ అయినాక మనకు తెలిసిపోద్దని మా అమ్మని చంపుద్రమ్మని పిలిచిందట. అయ్యో పిల్లు అమ్మో ఒక్కసారి చచ్చిపోలేదు మా చెల్లె, 2 సార్లు చంపిల్లట. కొనుపిరితో కొట్టుకుంటాడే కూడా మీ అమ్మను ఫ్రెండ్ని తీసుకురా. అమ్మ ఫ్రెండ్ నన్ను చిన్నపిల్లని తోలిందట, పెద్ద పిల్ల. ఆ చిన్నపిల్ల పోయి వచ్చేలోపు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చంపిల్లట. అయ్యో నేనేమని చెప్పను. అయ్యో ఆ పిల్లని 6:30 5:30 చంపితే అమ్మో నాకు 10:30 ఎవరు చెప్పిల్లమ్మో. అయ్యో నా చెల్లె న్యాయం కావాలయ్యో, ఏమని చేయవయ్యో. అమ్మో నాకెప్పుడు జరగలేదు, చెప్పలేదు. 8 months అవుతుందట ఇదంతా. ముందుగానే అమ్మాయి లేచిపోయిందని చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ సిఐ గారు వాళ్ళందరూ చెప్పిళ్ళు. నాకు అంత ముందు నా చెల్లె కూడా చెప్పలేదు. చెప్తే పరువు వద్దనుకున్నదేమో, చెప్తే అందరిలో చిన్నతనం అయిపోతారు కదా. అమ్మో మాకు చెప్తే మేము తప్పిద్దు మా చెల్లెను, మా కాడికి తెచ్చుకుందాము. మా చెల్లె చచ్చిపోయినాక కూడా మళ్ళీ చంపిల్లట. అయ్యో కొనుపిరితో కొట్టుకుంటాను అయ్యోలాలు. మా అమ్మ చచ్చిపోలే శివా, నువ్వు మళ్ళీ వచ్చి మా అమ్మని చంపు, మనం వెళ్ళిపోదాం నల్గొండ కట్టందట. అయ్యో దాని ఏజ్ ఎంత, అది నాకు భలే ఫోన్ చేసింది. మా అమ్మ కింద పడ్డది రాపేద్దామంటే నేను 10:30 11కి వచ్చిన. పోలీసులు నేను ఒక్కటేసారి ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. నన్ను పోలీసులు లోపల రానియలేదు. నా చెల్లె అప్పటికే బిగిసుకపోయినది, ఈ కంత వలిగింది. నా చెల్లెకి ముక్కులకి వెళ్ళి బ్లడ్, ఇక్కడ కట్లు పడి ఉన్నాయి, ఈ కడుపు నిండా గుద్దిండు, ఈ మెదడు దగ్గర ఆగొట్టిండు సుత్తతోని. ఇంత సుత్తి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది. ఆ సుత్తతోనే పగలగొట్టిండు తలకాయ వాడు. అయ్యో అయ్యో దాని పెరుగులాటలు ఇల్లంతా ఆగమాగమే ఉంది. అమ్మో నా చిన్న బిడ్డ చచ్చిపోకపోవు. అమ్మా నువ్వు చచ్చిపోకపోదువే, నువ్వు 10 మందికి ఒక డగ్గుండవే. అమ్మో వాళ్ళు పోలీసు వాళ్ళు వాడిని వదులుడే ఇంత పాపం అయిందే. అమ్మో వాళ్ళు పోలీసు వాళ్ళు వదిలేకపోతే నా చెల్లె చచ్చిపోకపో. అయ్యో ఇదంతా ఇప్పటి వరకేనే. అమ్మో నా చెల్లె నా చెల్లె నా చెల్లు చెల్లె నా చెల్లెని చూడని అండి, మీ దండం పెడతా. నా చెల్లెని చూడని అంటే నేను రాత్రి పోలీసులు. అంజలి గారు వాళ్ళ కూతురే చంపేశారని పలు వార్తలు వస్తున్నాయి. బట్ వాళ్ళ అమ్మాయి ఏమంటుందని నాకేం సంబంధం లేదు, మా బాయ్ ఫ్రెండ్ చంపారని చెప్తారు. ఇద్దరు బిడ్డల సంబంధం. మా తోటి కళాకారుని చెల్లె, చాలా ధైర్యవంతులు, చిన్నప్పటి నుంచే చాలా ఉద్యమాలు సాగలైలమ్మ మునిమన్మలు అని చెప్పుకున్నది. ఆమె ఏనాడు మరి వాస్తవంగా చెప్పాలంటే ఏ రోజు త్యాగశీలి ధైర్యవంతురాలు. కాబట్టి చిన్న మిస్టేక్లు ఏంటంటే వాళ్ళ పాప ఇటీవలనే ఒక అబ్బాయిని లవ్ చేసినది తెలిసింది. తెలియంగానే కంపల్సరీ ఆ పాప చంపేయడానికి కారణం ఆ పాపనే. ఆ పాప ఏమంటుందని నాకు తెలీదు, శివ చంపేశారని చెప్తుంది. శివ అంటే శివకు తెలియనటువంటి కాదు, పాప పిలిచి వాళ్ళ చిన్న పాప చెప్పింది మాకు, ఇట్లా కంపల్సరీ అక్క పిలిపించి ఈ పాపను దూరంగా వెళ్ళిపోమని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పంపించి ఆ టైంలో ఆమెను చంపేసినాక మళ్ళీ కదిలిక వస్తుందంటే వీళ్ళు బయటకు పోయినాక మళ్ళీ ఫోన్ పిలిచి రప్పించి మళ్ళీ ఆమె డ్యూటీ చున్నితోటి ఉరేసి చంపడం జరిగింది. చనిపోయిన ఆమె ఎప్పుడు ఆమె చావదు, ఎందుకంటే ఆమె ఎప్పటికీ ధైర్యవంతురాలు కాబట్టి కంపల్సరీ వాళ్ళ పిల్లలే చంపేశారు. ఆమె ఎప్పుడు అందరికీ ప్రేమగా ఉన్నటువంటి చెల్లె. ఆట మాట్లాడుతుంటే 10 మందిని ఆకర్షించినటువంటి చెల్లె, ఎవరికి శత్రువు కాదు, ఎవరికి అందరికీ మంచి మర్యాదతో మాట్లాడినట్టు చెల్లె. కాబట్టి ఆమె చనిపోవడం మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. జోహార్ అంజలి. నాకు కూడా నా అంజలి కూడా నన్ను పెట్టుండ్రి, నేను బతకకూడదు. నా బిడ్డ గుళ్ళకోసం పెళ్ళికి నాకు చచ్చిపోయింది. చంపిండు అల్లుడు చంపిండట. బిడ్డ ప్రేమించిందట, వాళ్ళ బిడ్డ పిల్లగాని ప్రేమించిందట. అయితే వద్దని చంపిల్లట, వెళ్ళిపోతావన్నారట.
వెళ్ళిపోతానంటే నా బిడ్డ వద్దని కేసు పెట్టిందట. కేసు పెడితే పట్టుకొచ్చి చంపిందట రాత్రి చంపిరు కాలు మొక్కుతా అందరు కొట్టింది నా బిడ్డ. అందరితో పంచాయతీ పెట్టుకుంది, అందరితో పెట్టుకున్నది నా బిడ్డ, అందరితో గెలిచింది. నా బిడ్డ పోయింది అమ్మా, కాలు మొక్కుతామా నా బిడ్డ పోయింది. నా బిడ్డ నేను ఎక్కడ పోను, నన్ను ఎవరు చేస్తారు నా బిడ్డ. నా బిడ్డ ఎంతమంది అమ్మ పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 ఆడపిల్లలేనా? ఆట కూర్చుని పెద్ద బిడ్డ, అదే అదే ఇది 2వ తల్లి, ఆ చిన్నది. 3 కన్నమ్మా నీకు కాలు మొక్కుతా, దొంగనం 3 కన్నమ్మా నీకు దండం పెడతా. నేను 3 కన్నా, అంజలి కన్నా, అంజలి తెలియకల్లది తెలియకల్లదాన్ని మింగిర్రమ్మా, తెలియకల్లదాన్ని అన్నేం చేసిండ్రు, తెలియకల్లదాన్ని చంపిండ్రు. నీ కాలు మొక్కుతా, నీ బాంచను. నీ మనమరాల్ని చూసినావా, మాట్లాడినావా? లోపల ఉన్నది కదా? ఉన్నది, లోపల ఉన్నది. ఆ, ఉన్నది, నువ్వు కూడా బాగున్నది, ఆ? నువ్వు కూడా బాగుంటాను. ఎటు పొమ్మంటుంది? పో, నువ్వు బిడ్డల దగ్గరికి బాగున్నది. ఎవరు మీ మనమరాలా? మనరాలే అమ్మ. చంపేసిన అమ్మ మీకేమైంది? మా అక్క కూతురే, ఆమె కూతురే, మీకేమైంది? బిడ్డ అవుతుంది. మా అక్క బిడ్డనే ఎవరినో అబ్బాయిని ఇన్స్టాగ్రామ్లో పరిచయం. ఎప్పటి నుంచి అబ్బాయిని లవ్ చేస్తుందంట అమ్మాయి? తెలియదు మాకు అవన్నీ ఏం తెలియదు. మాకు రాత్రి సిఐ వాళ్ళు చెప్పారు 8 నెలల నుంచి లవ్లో ఉందట ఇన్స్టాగ్రామ్లో. ఆ పిల్ల వారం రోజులు పోయిందంట, లేచిపోయిందంట. మా అక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే దొరికితే ఇది కాదు బిడ్డ తప్పని అన్నారట. వారం రోజుల నుంచి నా బిడ్డని ముట్టుకోకుండా నా బిడ్డ DNA టెస్ట్ చేస్తాను ధర్నా చేసిందట పోలీస్ స్టేషన్లో. నిన్న సోమవారం 6 గంటల దానిక పోలీస్ స్టేషన్లో ఉన్నదంట మా అక్క. మా పెద్దక్క ఫోన్ చేసిందట కానీ ఎత్తలేదు అవ్వలము. అమ్మో, రాత్రి 12ంటికి మాకు ఫోన్ చేసిర్రు. 1 గంట అయిపోయింది, మమ్మీ కింద పడిపోయింది, దీపం ముట్టి ఏవైలు ఎత్తలేదని చెప్పింది. మేము అదే నమ్మినాము. మాకు తెల్లవారుజామున 3:30కు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినాక మీ అక్క బిడ్డే చంపించిందమ్మా అని చెప్పారు. మొత్తము ఇంట్రాగేషన్ చేసిర్రు. కొడతా అంటే కూడా చచ్చిపోయినాక కూడా ఇంకా చచ్చిపోలేదని చెప్పి మళ్ళీ సెకండ్ టైం ఫోన్ చేసి మా అమ్మ మెసులుతుంది ఇంకా చచ్చిపోలేదంటే సెకండ్ టైం వచ్చి ఉరిపెట్టిండంట. అమ్మా మీకు దండం పెడతా అందరికి మీడియాకు, మాకు వాడిని దొరికిర్రి, మా అక్కతో ప్రాణం తీస్తాం మేము. మా అక్క ఆ శివాను వాళ్ళ తమ్ముడు తన్మయ్య ఇద్దరు కలిసి చంపేస్తారని చెప్తున్నారు. ఇద్దరు కలిసి కొట్టి చంపిరు. ఇద్దరు మన తమ్ముడు ముందుగా దొరికిండు, సెకండ్ టైం వాడు అన్నది వచ్చిండు. వాడేమో ఎల్బీ నగర్లో దొరికిండు, మన తమ్ముడు వాడేమో నల్గొండలో దొరికిండు 3 గంటలకు. అమ్మో నేను పోతా. అమ్మో మా మీకేమవుతారమ్మా అంజలి గారు? ఏం కాదు, మా ఫ్రెండ్. నాకు అమ్మ అని పిలుస్తుంది ఆమె. నాకు ఒక 20 సంవత్సరాల సంది తెలుసు. చాలా వ్యక్తి మంచిది. ఆ పిల్ల అలా ఆయన చచ్చిపోయినాక కూడా చాలా బాధపడ్డది. కష్టపడి పిల్లల్ని పెంచుకుంది. రాజకీయం చేస్తుంది, కారాకాళ్ళు పాటలు కూడా బాగా పాడుతుంది. చాలా అందరు లీడర్లు కూడా మంచి వ్యక్తి అని చెప్తారు అమ్మాయి గురించి. కాకపోతే ఏంటంటే కొన్ని కష్టాలు పడ్డది అమ్మాయి. కష్టాలు పడి పిల్లల్ని పెంచుకుంది. ఇన్స్టాగ్రామ్లో పిల్లగాని చూసుకొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినాక ఇక వెతికిందంట ఎక్కడ దొరకలేదంట. తర్వాత ఎట్టనో దొరికిందంట, తీసుకొచ్చిరంట. నిన్న వచ్చిందంట, నైట్ పని అయిందంట. అంటే కావాలనే అమ్మాయి చంపేసిందని చెప్తున్నారు, నిజమేనది? అంటే అమ్మాయికి వయసు కూడా చాలా చిన్న వయసు అంట కదా? చిన్నదే కానీ చంపేసిందంట అమ్మాయి. ఎందుకంత కక్ష వాళ్ళకి తల్లి అంటే? ఇప్పుడు అబ్బాయి ఏమో వెళ్ళిపోయింది కదా, ఆ అబ్బాయి ఏం చేసిండో మరి ఆ పిల్లని ఏం మార్చిండో మాకు తెలియదు. కానీ ఆ పిల్లలు కూడా చాలా మంచోళ్ళు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన నుంచే ఇట్లా చేసింది ఆ అమ్మాయి. 2 అమ్మాయిలే అమ్మకు, అంజలికి. ఎప్పటి నుంచి గొడవ అవుతుంది వాళ్ళ తల్లికి వీళ్ళిద్దరి పిల్లలకి? గొడవలు ఏం లేవు వాళ్ళకు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందనే తెలుసు మాకు, అంతేగాని గొడవల గురించి అయితే మాకు తెలియదు. మేమైతే చూడలే. ఇంతకుముందు మా ఇంటి దగ్గర అక్కడ కలవతినారా కిరాయికుంటుండే, అక్కడ కాల్ చేస్తారు అమ్మ నాన్న ఇంటి వాళ్ళు కూడా కొంచెం బాధ పెడతారు, కాల్ చేయమని చెప్తారు. మాకు ఇల్లు దొరకలేదు, ఇల్లు దొరికినాక పోతా అమ్మ నా మాట ఇంకొక మాట మాట్లాడదు బిడ్డ. అంజలి అయితే చాలా మంచిది. అట్లాంటి బిడ్డ అందరికి దొరకదో కానీ మాకైతే చాలా మంచిది అమ్మాయి. కానీ బిడ్డలని అన్నది కానీ అలా దాని తలరతగా అనుకోలేదు, అంతే. మీకు ఎలా ఉండేవాళ్ళమ్మా ఆమె? మంచిగా ఉంటుండే మాతోటి. ఏడగన్నమాట అమ్మ మనం ఉన్నంతలే మనం ఎదుగుదాము. మనం అందరు 1000 రూపాయలు చీర తీసుకుంటాం, మనం 300 చీరనే తీసుకుందాం అమ్మ, అందరం ఒక రకంగా కట్టుకుందాం అమ్మ అనేది అమ్మాయి చాలా మంచిది. అమ్మాయి గురించి ఎవ్వరేం చెప్పలేరు అసలు. అంజలి గురించి ఒక బిడ్డ మాకు అంజలి, అంతే.